అనగనగా శాంతియుత అనే ఒక అడవిలో అన్ని రకాల జంతువులు సంతోషంగా జీవించేవి. నదులు ప్రవహిస్తున్నాయి. సూర్యుడు చెట్ల మధ్య నుండి చిరునవ్వుతో వెలుగుతున్నాడు. అడవిలో రూబీ అనే ఒక చిన్న పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక ఎంతో ఆలోచనాత్మకమైన మరియు దయగల పక్షి. ఒక వేసవి కాలంలో భయంకరమైన కరువు అడవిని నాశనం చేసింది. నదులు ఎండిపోయాయి. ఆహారం కొరత అయింది. పెద్ద జంతువులు తమ దగ్గర ఉన్న ఆహారాన్ని గుహలలో దాచుకుని చిన్న జంతువులకి ఆహారం లేకుండా ధాన్యాన్ని పోగేసుకుంటున్నాయి. రూబీ అనే ఆ పిచ్చుక తన దగ్గర ఉన్న ఆహారాన్ని వేరే పక్షులకి జంతువులకి వేరే పక్షులకి పంచడానికి తీసుకుని వెళ్తుంది. అలాగే ఇతర పక్షుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కూడా ఆహారం లేని పక్షులకి పంచడం మొదలుపెట్టింది. అలా కొన్ని రోజులకి వాటి దగ్గర ఉన్న ధాన్యం అడుగు పెరిగింది. ఒకరోజు చెట్టు కింద ఒక సింహం ఆహారం లేక బలహీనమై అనారోగ్యానికి గురైంది. ఆ సింహం దగ్గరకి ఎవ్వరూ వెళ్ళటం లేదు. కానీ రూబీ వెళ్ళింది. రూబీ తన దగ్గర ఉన్న ధాన్యాన్ని తీసుకొని సింహం దగ్గరికి వెళ్ళి ఆ ధాన్యాన్ని సింహానికి ఇచ్చింది. అప్పుడు సింహం ఇలా అంటుంది, "నువ్వు చిన్న పక్షివి, నాకెందుకు సహాయం చేశావు? నేను క్రూరమైన వాడిని కదా" అంది. అప్పుడు పిచ్చుక ఇలా చెప్తుంది, "దయ అనేది పరిణామం బట్టి కాదు ప్రభు, మనసుని బట్టి ఉంటుంది" అంది. సింహం కోలుకుంటుంది. పిచ్చుక చూపించిన దయకి గౌరవంగా కొత్త నియమం చేపట్టింది సింహం. కష్ట సమయంలో అన్ని పక్షులు జంతువులు తోడుగా ఉండి ఆహారాన్ని పంచుకోవాలి అని చెప్పింది. కొంతకాలానికి అడవంతా పచ్చగా మారింది. అందరూ ఆహారాన్ని పంచుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఇదంతా చూసిన రూబీ సంతోషంతో విహారానికి వెళ్ళింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, సాయం చిన్నగా ఉన్నా దాని యొక్క ఫలితం పెద్దగా ఉంటుంది.